అందరికీ ప్రణామం. సైన్స్ తెలిసిన వారందరికీ థర్మోడైనమిక్స్‌లో ఎంట్రోపీ అంటే జడోష్ణత గురించి తెలిసే ఉంటుంది. वो जानते हैं द प्रिंसिपल जो है एंट्रोपी का। గదిలోని వస్తువులను సర్దకుండా లేదా వస్తువులను అలాగే వదిలేస్తే మెల్లగా ఆ గది పాడవడం మొదలవుతుంది. అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది. పిల్లల గది ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు, పుస్తకాలు, బట్టలు వీటన్నిటితో చెల్లాచెదురుగా ఉంటుంది. వారు స్నానం చేసి టవలు, బట్టలు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. గది శుభ్రంగా, క్రమబద్ధంగా ఉండాలి అంటే బాహ్య శక్తుల అవసరం ఉంటుంది. తల్లి, తండ్రి, పనిమనిషి ఎవరో ఒకరి సహాయం అవసరం ఉంటుంది. ఏదైనా క్రమబద్ధంగా ఉండాలి అంటే ముందుగా ప్రయత్నం అవసరం. कोई भी चीज को ऑर्गेनाइज रखने के लिए प्रयत्नशील होना पड़ता है। ప్రయత్నం లేనప్పుడు వ్యవస్థలు అన్నీ అస్తవ్యస్తం అవుతాయి. దీనినే ఎంట్రోపీ అంటారు, అంటే జడోష్ణత. एफर्ट्स हमेशा चाहिएगा ही मन को भी स्थिर रखने के लिए। మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించి ऐसा मत తీరవలసిందే. सोच, ऐसा मत అలా सोच, ఆలోచించకు, बहुत समय అటూ बहुत ఇటూ बार है। చంచలంగా ఉండకు అని మనస్సుకు ఎప్పటికప్పుడు కళ్ళాలు వేయాల్సిందే. వివేకంతో మనస్సును ఒకే దిశలో నడిపించాలి. नहीं तो లేదంటే మనస్సులో గందరగోళం ఏర్పడి తుఫానులు నడుస్తూ ఉంటాయి. ధ్యానం వలన మనకు ఒక భగవత్ శక్తి వరంగా లభిస్తుంది. ఫలితంగా మెల్లమెల్లగా మనస్సు క్రమబద్ధం చెందడం ప్రారంభిస్తుంది. దీనికంటే ముఖ్యమైన రెండవ ప్రకృతి నియమం గురించి మీకు ఇప్పుడు చెప్తాను. दूसरा प्रकृति का नियम के बारे में बताना चाहता हूँ, जो इससे भी बहुत इम्पोर्टेंट है। जहाँ हवा में लो प्रेशर हो, ये बारिश कैसे आती है? వర్షాలు ఎలా వస్తాయి? ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంటుంది. గాలి పైకి వెళ్ళి క్రింద శూన్యత ఏర్పడుతుంది. అరేబియా సముద్రం మీద నుండి గాలులు వీస్తాయి. గాలులతో పాటుగా మేఘాలు వస్తాయి. ఫలితంగా వర్షాలు కురుస్తాయి. గాలి ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనం దిశగా వేస్తూ ఉంటుంది. అది గాలి యొక్క సహజ స్వభావం. ఒక పాత్రలో వేడి నీరు పోసి అలాగే వదిలివేస్తే మెల్లగా నీరు చల్లగా అయిపోతుంది. ఎందుకంటే నీటిలోని వేడి మెల్లగా బయటకు వెళ్ళిపోతుంది. क्यों? क्योंकि वो गर्मी बाहर चली गई। ఉష్ణోగ్రత కూడా ప్రయాణం చేస్తుంది, వ్యాపిస్తుంది. डिसिपेट होती है। అత్యధిక ఉష్ణోగ్రత తక్కువ ఉష్ణోగ్రత వైపుకు ప్రయాణిస్తుంది. అప్పుడు ఒక సమతుల్యత ఏర్పడుతుంది. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఎక్కువ నుండి తక్కువ వైపుకు ప్రయాణం చేయడం ప్రకృతి యొక్క సహజ స్వభావం. అయితే ఆధ్యాత్మిక ప్రపంచం దీనికి విరుద్ధంగా ఉంటుంది. పైన పరమాత్మ ఉన్నాడు, క్రింద మనం ఉన్నాం. స్వభావ సిద్ధంగా చూస్తే భగవంతుని నుండి ఆయన కృప అనండి, కరుణ అనండి మన వైపు ప్రవహించాలి. ఆయన పైన ఉన్నారు, మనం క్రింద ఉన్నాం. మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదా, మరి ఆయన కృప మన వైపు ఎందుకు ప్రవహించడం లేదు? ఎందుకంటే అక్కడి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఎటువైపు ఖాళీ ఉంటే ఆ ఖాళీ ప్రదేశం నుండి పై దిశగా ప్రేమ ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. यदि हृदय में शून्यता है, ఏ కోరికలు లేని శూన్య హృదయం, కోరికలు ఉండకూడదు అని నేను అనడం లేదు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. एक बार सोच लीजिए कि जब हृदय में शून्यता है और नम्र भाव है, ह्यूमिलिटी है, వినమ్ర హృదయం నుండి ఉదయించే ప్రేమ తరంగాలు ఈశ్వరుని వైపు ప్రయాణం సాగిస్తాయి. అంటే క్రింది నుండి పైకి. in the physical world, it is always from the high or from the excess to the lower. భౌతిక ప్రపంచంలో ఎప్పుడూ పైనుండి క్రిందికి ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక నియమాలు విభిన్నంగా ఉంటాయి. కోరికలు, ఆలోచనలు లేక శూన్యంగా ఉన్న మనస్సు సహజంగానే ఈశ్వరుని వైపు ప్రయాణిస్తుంది. అయితే
కోరికలు ఉండకూడదా అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. इच्छाओं के बारे में कई लोग पूछते हैं कि क्या इच्छा नहीं होनी चाहिए? हाँ, जो हमारी भौतिक जरूर है, खाना है, पीना है, इमोशनल नीड है, मेंटल लेवल भी है, हार्ट लेवल पे भी है। మానసికమైనవి, శారీరకమైనవి, భావోద్వేగమైనవి, హృదయ సంబంధమైనవి, ఆహారం, వివాహం ఇవన్నీ అత్యావశ్యకమైనవి. వీటిని నేను కోరికలు అనను. అవి మన జీవితానికి అవసరమైనవి. అయితే భోజనంలో ఇదే ఉండాలి, ఇది ఉంటేనే తింటాను అని డిమాండ్ చేస్తే మాత్రం అది కొంత ఇబ్బందికరమైన విషయం. బట్టలు, ఇల్లు, పిల్లలు దేనిని మనం హక్కుగా భావించి అడగరాదు. భగవంతుడు ప్రసాదించిన దానితో సంతృప్తి చెందాలి. మీలో ఇంకా ఏదైనా చెయ్యగల సమర్థత ఉంటే చేయండి. కానీ పిచ్చిగా చేసి, కోరికలను పెంచుకొని, భగవంతుని వైపు ప్రయాణించే మార్గాన్ని మూసివేయకండి. हमारी इच्छाएं इतनी बढ़ जाए कि हमारा रास्ता ईश्वर की ओर का बंद हो जाए। మన హృదయంలో కనుక శూన్యత ఉదయించకపోతే అది ఒక సమస్యగా మారుతుంది. హృదయంలో శూన్యత ఉండాలి. ముఖ్యంగా వినమ్రత ఉండాలి. और खास करके ह्यूमिलिटी। ఆధ్యాత్మిక ప్రపంచంలో వినమ్రతకు అత్యున్నత స్థానం ఉంది. వినమ్రత ఒక ఉత్తమ లక్షణం. ह्यूमिलिटी को गीता में भी जो 23 चॉइस क्वालिटीज बताई है, उसमें ह्यूमिलिटी सबसे ज्यादा बताई है कि उनकी कैरेक्टर। గీతలో చెప్పిన 23 లక్షణాలలో వినమ్రతకు అత్యున్నత స్థానం కల్పించబడింది. స్వాతంత్ర్య సమయంలో వినోబా భావేని జైల్లో ఉంచినప్పుడు ఆయన తన తోటి వారికి గీత గురించి ప్రతి ఆదివారం ఉపన్యాసం ఇస్తుండేవారు. ఆయనకు గీతలోని ప్రతి శ్లోకం నాలుక మీద ఉండేది. ఆసువుగా ఆయన గీతోపన్యాసం ఇస్తుండేవారు. ఆయన చెప్పిన ఒక ఉదాహరణను ఇప్పుడు నేను మీకు చెప్తాను. 23 ద్వారాలతో కూడిన ఒక రాజప్రాసాదం ఉంది అనుకుందాం. ఈ 23 ద్వారాలను లక్షణాలు అనుకుంటే మొట్టమొదటి ద్వారం బాగా అలంకరించబడి ఉంటుంది. ఈ పెద్ద ద్వారాలు ప్రేమ, ధైర్యం, ఇతర లక్షణాలు. అయితే అన్నింటికంటే చిన్నది, చిట్ట చివరిది వినమ్రత. చివరి ద్వారానికి ఎటువంటి గుర్తింపు ఉండదు. ఎవరూ అక్కడిదాకా వెళ్ళను కూడా వెళ్ళరు. అయితే శత్రువులు ఎవరైనా దండెత్తి వచ్చినప్పుడు వెనుక ద్వారం నుండి ప్రవేశిస్తారు. Our humility, our heart is vulnerable. మన హృదయం, వినమ్రత దుర్బలమైనవి. వాటిని వినమ్రతతో సంరక్షించుకోవలసిన అవసరం ఉంది. కాస్త గర్వం పొడచూపినా శత్రుత్వం మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు కూడా ఇదే కారణం. తల్లిదండ్రులు, పిల్లలు మధ్య వచ్చే సమస్యలకు కూడా ఇదే మూల కారణం. స్నేహితుల మధ్య స్నేహబంధం కనుక విడిపోయింది అంటే ఎవరో ఒకరు గర్వంతో ప్రవర్తించారు అని అర్థం. వీటిని అన్నిటినీ అధిగమించి ముందుకు సాగాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. మనం స్నేహితులం, క్షమించేసుకుందాం అనుకోవాలి. అలాంటి ఉదార హృదయం కావాలి. तो इतना बड़ा हृदय तो होना ही चाहिए। वो नहीं होगा the problems। నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, దేనినైనా క్రమబద్ధంగా ఉంచాలి అంటే కొంత ప్రయత్నం అవసరం. ప్రతిదీ భగవంతునిపై వదిలివేయకండి. कहा गया है, आप कई लोगों को पता भी होगा ఈ శ్లోకం మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి వారి తల్లిదండ్రులు నేర్పి ఉంటారు. कि कहते हैं कराग्रे वसते लक्ष्मी। కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యే గోవింద ప్రభాతే కరదర్శనం. లక్ష్మి, సరస్వతి, గోవిందుడు చేతిలోనే ఉన్నారని ఎందుకు చెప్పారు? ఇది ప్రతీకాత్మకంగా చెప్పబడింది. అంతేకాని ఇది సత్యం అని కాదు. లక్ష్మి, సరస్వతి, గోవిందుడు అందరూ చేతిలోనే ఉంటే చేతితోనే ఈశ్వర ప్రాప్తి లభిస్తుంది. చేతిలో అంటే దీనికి సరైన అర్థం శ్రమ పడాలి అని, కృషి చేయాలి అని. చేతికి శ్రమ కలిగించినప్పుడే ఏదైనా లభిస్తుంది. లేదు, భగవంతునిదే భారం అనుకుంటే మాత్రం ఆకలితో పస్తులు ఉండవలసిందే. ఈశ్వరుని కృప ఉండాలి అని అంతరంగంలో ఈశ్వరుని తలుస్తూ ఉండాలి. అంతేకాని భగవంతుడే భోజనం పెడతాడు అనుకుని చేతులు కట్టుకుని కూర్చోవడం సరికాదు. నేను చెప్పిన రెండవ విషయం, భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం
ఈ రెండింటి నియమాలు వేర్వేరుగా ఉంటాయి. సైన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటుంది. ధ్యానం వలన సమతుల్యత ఏర్పడుతుంది. हम ध्यान से ये सब संयम ठीक हो जाते हैं। ధ్యానం ద్వారా మన హృదయంలో శూన్య స్థితి ఏర్పడుతుంది. ఈ శూన్య స్థితి ఈశ్వరునితో అనుసంధానం చెందుతుంది. మనం సదా ఆ శూన్య స్థితిని కాపాడుకోవాలి, నిలిపి ఉంచుకోవాలి అంతే. हृदय भरा हुआ होगा, खाली जगह नहीं होगी तो ఖాళీ कैसे లేని నిండు आएगा? హృదయంలోకి वो भी ఈశ్వర देखने की ప్రవేశం जरूरत ఎలా है। జరుగుతుంది? ఇది ఆలోచించవలసిన విషయం. శూన్యతకు ఒక గొప్ప శక్తి ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే సమయంలో మనం అందరం ఒక ప్రయోగం చేసి ఉన్నాము. 2 అర్ధభాగాలను కలిపి అందులోని గాలిని తీసేస్తే అవి 2 అతుక్కుపోయేవి. తరువాత అటూ ఇటూ 2 గుర్రాలను పెట్టి లాగించినా అవి విడిపోయేవి కావు. टू हॉर्सेस ऑन बोथ साइड, दो घोड़े को से उनको सेपरेट करने की कोशिश करते हैं, नहीं होएंगे। శూన్యత్వానికి అంత శక్తి ఉంటుంది. అందులో ఒక 10 మిల్లీమీటర్ల గాలిని నింపితే చాలు. గుర్రాలక్కర్లేదు. చేత్తోనే విడదీయవచ్చు. वैक्यूम बड़ा पावरफुल है। दूसरा एग्जाम्पल दूं, जो फ्लूट है, फ्लूट में थोड़ा सा भी डस्ट या मकड़ी आ जाए, एक बाल जैसा चीज भी आ जाएगा तो రెండవ ఉదాహరణ ढंग से नहीं వేణువు बजा తెలుసు पाओगे। కదా? అందులో కొంత దుమ్ము, చిన్న వెంట్రుక ముక్కలు ఉన్నా సరైన స్వరం పలకదు. అందులో ఖచ్చితంగా ఖాళీ ఉండాలి. దీన్ని సమర్థిస్తూ ఒక పురాణ గాథను కూడా చెప్పుకోవచ్చు. राधा कृष्ण जिसे बोलती है, నిజమో కాదో తెలియదు కానీ ఇది రాధాకృష్ణులకు సంబంధించిన కథ. అయితే అతి ముఖ్యమైన కథ. కృష్ణుడి పెదవుల మీద ఎప్పుడూ వేణువు ఉండడం చూసిన రాధ ఎంతో ఈర్ష్యకు లోనవుతూ ఉండేది. ఇందులో ఏమీ లేదు. ఈ వేణువులో ఖాళీ తప్ప మరేమీ లేదు. చూడు అని కృష్ణుడు ఆమెకు వేణువును ఇచ్చాడు. అందులోంచి చూసిన రాధకు నిజంగానే ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. వేణువులో ఏదైనా ఉంది అంటే ఇహ అంతే. అందులో నుంచి ఒక స్వరం కూడా వెలువడదు. హృదయంలో శూన్యత్వం ఉండాలి. గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ చింత ఉండకూడదు. ప్రణాళిక ఉండాలి కానీ చింత ఉండకూడదు. प्लानिंग करना है लेकिन चिंता नहीं करनी। మీ అందరినీ ప్రార్థించేది ఏమిటంటే హృదయపూర్వకంగా హార్ట్ఫుల్నెస్ సాధన చేయండి. కొద్ది సమయంలోనే మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడండి. దీనికి ఎటువంటి రుసుము లేదు. వీలైతే ప్రపంచంలో అందరికీ ఈ సాధనను పంచండి. फ्री ऑफ चार्ज। ధన్యవాదాలు.